మేము తొమ్మిదిగా ధైర్యంగా చెప్పుకుంటూ ఇవ్వాలి. అధికారంలో మాట్లాడే వాళ్ళు ఏరి దాన్ని సినిమాకి బాగుంటుంది. రాంగోపాల్ వర్మ మంచి క్యాండిడేట్ రాకపోతే నీకు అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబం మీద సినిమాలు తీసి ఎక్స్లో పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించి ఎవరు సినిమాలు తీయలేదు, దీంట్లో ఎవరు పోస్టులు పెట్టించారు, ఇవన్నీ వాస్తవాలు చెప్పి నేను చెప్తున్నాను కదా. నా గతంలో గ్రేట్ డైరెక్టర్ తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి తప్పి నీకు గ్రేట్ డైరెక్టర్ వల్ల చీఫ్ డైరెక్టర్ అయింది. సినిమా చూడలేని పరిస్థితి ప్రజలు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాశనం తప్ప ఏమి ఇచ్చారు. మనం చూద్దాం, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఓటు పేరుని కర్మకి అయిపోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, వచ్చి మళ్ళీ ఇంకోటి చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో మనకు తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని ఉంటారు. చంద్రబాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులయ్యి ఈ కొత్త రాష్ట్రాన్ని నడిపించగలాలి, ఈ కొత్త రాష్ట్రం అప్పుల ఊరిలో ఉంది, ఈ కొత్త రాష్ట్రాన్ని ఎలాగన్నా పైకి తీసుకురావాలని తెలంగాణలో వదిలి ఇక్కడ పెట్టాడు. కానీ ఆయన దృష్టి ఇక్కడితో పాటు తెలంగాణలో కూడా పెడితే 2018లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. అన్నదానం ఉంది, అన్నదానంలో నేను సీట్లు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏదో చేసి రాజకీయ నాయకుడిగా నేను పెరిగిపోవాలి, నా సత్తా మొత్తం చూపించాలని ఆయన ఎప్పుడు అనుకోడు. ఒక విధంతో బాగు చేయాలి అనే సంకల్పంతో అంటాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల్లో పోటీలకి పెట్టినా సరే తెలిసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ అలాంటిది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాంగోపాల్ వర్మలే వాడుకున్నాడు. వాడుకుంటే జనాలు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు తెలుసు. వివేకం సినిమా గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తండ్రికి కూతురు కంటే గొప్పవరయ్యా. వివేకానందరికి కుమార్తె చెప్తుంది కదా, వివేకానందరికి కుమార్తె చెప్పిందా లేదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు చెప్పిందా లేదా? ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు? అందరూ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు పడవనుకుంటారు. కాదు, ఎందుకంటే ఆ రెండు పార్టీలకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డి వచ్చిన తర్వాతే ఇలా తేడా పెట్టారా, సొంత బాబాయ్ని చంపించడం కరెక్ట్ కాదని. చంపిన వ్యక్తి ఎవరో తెలుసు, చంపించిన వ్యక్తి ఎవరో తెలుసు, ఏమున్నాయి కూడా చేయలేదు అనేది అక్కడి నుంచి వచ్చింది తేడా. అప్పటికి జగన్మోహన్ రెడ్డి సైకో గుర్తు పోవాలి, వైసీపీ టైటానిక్ రావాలి. అందులో షిప్పు టైటానిక్ షిప్పు అంటే పడవ షిప్, టైటానిక్ షిప్పు. టైటానిక్ షిప్పు వైసీపీ పార్టీ మునిగిపోయింది. అందులో టైటానిక్ సినిమాలో ఒక హీరోయిన్ బతికింది. ఈ పార్టీలో ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి నీ కుటుంబానికి ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి.
ఆ రోజు మంత్రి పదవి కూడా వదులుకొని వెనకాల వచ్చినటువంటి వ్యక్తి, నీ గురించి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా నిన్ను చీకొట్టి బయటకు వచ్చేసాడని నీకు ఎందుకే అది